అంటే మన తీర్మానం ఏమిటి? ఇంత వాక్యాన్ని విన్నాము కదా, ఇన్ని దినాలు వాక్యాన్ని వింటున్నాము కదా, ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం కదా, దేవుని వాక్యం పట్టుకుని మనం నడుస్తున్నాము కదా. ఆయన కార్యములు, అద్భుతములు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా మనం పొందుకుని చూస్తున్నాము కదా. మన తీర్మానం ఏంటి? ఆ తీర్మానం ప్రకారం మనం జీవిస్తున్నామా? జీవించగలమా? మరి మన తీర్మానం ఏంటి? మన తీర్మానం ఎలా ఉండాలి అంటే, అయ్యా ఈ కార్యం చేస్తే నేను తప్పకుండా నీకు సాక్షిగా ఉంటానయ్యా అనేటట్టు ఉండకూడదు. నన్ను ఆశీర్వదిస్తే, నాకు కలిగిన శ్రమను నువ్వు తీసేస్తే నేను రక్షణ పొందుకుంటాను ప్రభా అనేటట్టు ఉండకూడదు. మన తీర్మానం ఎలా ఉండాలంటే, మన తీర్మానాన్ని బట్టి మనకొచ్చి ఆలోచన అది లోకానుసారమైనదైతే మన నుండి తొలగిపోవాలి. మనం తీసుకున్న తీర్మానము, మన క్రియ పాపానికి సంబంధించిందైతే, మన ఆలోచన లోకానికి సంబంధించిందైతే, మన తలంపులు దేవునికి వ్యతిరేకమైనవైతే, నేను ఆ రోజు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నా, ఇది నేను చేయకూడదు అనే ఆలోచన వచ్చే విధంగా ఉండాలి తప్ప నామకార్థంగా నీవు ఈ కార్యాన్ని నా జీవితంలో చేస్తే నేను ఉంటానయ్యా, లేకపోతే నీవు ఇది చేస్తే నేను బాప్తిసం తీసుకుంటాను ప్రభా, లేకపోతే నేను అభివృద్ధి చెందితే నాకు ఏదోటి వస్తే నేను ఇలా చేస్తాను ప్రభా, ఇవన్నీ నామకార్థమైన వేషధారంతో కూడిన తీర్మానం. ఇవి పని చేయవు. నువ్వు మార్చబడాలి అంటే, ఆయన దృష్టిలో నీవు ఘనత వహించేవాడిగా ఉండాలి అంటే, జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడాలి అంటే, పరిశుద్ధులతో కూడి పరలోక రాజ్యంలో నీవును కూడా ఆ మహావిందులో పాల్గొనాలి అంటే, నీ కుటుంబ స్థితి, నీ ఆత్మీయ స్థితి అన్నీ మార్చబడి నూతనంగా ఉండాలి అంటే, నీ తీర్మానము అనేకులను ఆకర్షించేదిగా ఉండాలి. నీ తీర్మానము అనుదినము మండించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఆ మండించడం ఎలా ఉండాలో తెలుసా? పాపము ఎన్నడూ మనం తాకకూడదు. లోకపు ఆశలు, లోకపు క్రియలు మన దరికి చేరాలి అంటే, మనలో దావీదుకు పుట్టినట్లు భయము పుట్టాలి. అంటే దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క అధికారమును మనం పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే పొందుకుంటూ ఉంటామో, దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆయన నిలబెడతాడు. ఒకవేళ మనం ఘనహీనముగా ఆయన సన్నిధికి వచ్చామేమో, ఆయన ఘనమైన పాత్రగా నిలబెట్టగలిగిన దేవుడు. అయితే నీ తీర్మానం ఘనమైనదిగా ఉంటుందా? మన ఘనముగా నిలబడాలని, ఘనమైన పాత్రగా ఉండాలని ఆశ ఉంది. ఎవరికి ఉండదు? పరలోకం రాజ్యం చేరాలని ఆశ మనకు ఉన్నదా లేదా? దేవునితో ఉండాలని ఆశ మనకు ఉన్నదా లేదా? నిత్య నరకాగ్నిని తొలగించుకొని తీర్పులోనికి చేరకుండా మనము కూడా ఆ మహాపరిశుద్ధులతో, 24 పెద్దలతో, ఆ దేవదూతల సమూహము మధ్యన ఆ పెండ్లి కుమారుడిగా రానైన యేసుక్రీస్తు ప్రభుతో ఆ బంగారు పట్టణము తిరగాలన్న ఆశ ఎవరికి లేదు? చిమటి అయినను, దుఃఖమైనను, వేదనైన, రోదనను లేనటువంటి ఆ మహాపరలోక రాజ్యంలో చేరి అక్కడ జీవించాలనే ఆశ ఎవరికి లేదు? అందరికీ ఉన్నది. మరి అది పొందుకోవాలంటే నీ తీర్మానం సరిగ్గా ఉండాలి కదా. మనం తీసుకునే తీర్మానం కరెక్ట్గా ఉండాలి కదా. తీర్మానము కరెక్ట్గా ఉంటేనే మనము కరెక్ట్గా జీవించగలం. సరి అయిన తీర్మానము సరి అయిన విశ్వాసము నడిపిస్తుంది కనుక తీర్మానం తీసుకునే ముందు బహు జాగ్రత్త కలిగి తీసుకునండి. తీర్మానం ప్రకారం జీవించాలి. ఆ తీర్మానం దేవుని మహింపరచాలి, మనల్ని మండించాలి, మనల్ని హెచ్చరించాలి. మనం తీసుకునే తీర్మానం మనల్ని ఆరిపోకుండా, చల్లారిపోకుండా, ఉజ్జీవము ఎక్కడికి పోకుండా మనలో ఉండేటట్టు మనం అనుదినము హెచ్చరిస్తూనే ఉండాలి. ఈ తీర్మానము, ఈ వాక్యము మన జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్.